మీటింగ్ పెట్టుకున్నాము కోఆర్డినేట్ జామెట్రీ అని. రాసుకున్నాను సార్. కోఆర్డినేట్ జామెట్రీ. ఫస్ట్ ఇంట్రడక్షన్ అని పెట్టుకున్నామా. నేను ఒక హారిజాంటల్ లైను, నేను ఒక వర్టికల్ లైన్ కన్సిడర్ చేస్తున్నాను. ఏ టూ లైన్స్ కన్సిడర్ చేశాను నేను చెప్పాలి. ఒక హారిజాంటల్ లైన్, హారిజాంటల్ లైన్, వర్టికల్ లైన్. హారిజాంటల్ లైన్కి ఏం పేరు పెట్టానంటే XY X డాష్ అని పేరు పెట్టాను. YO Y డాష్ అని పేరు పెడదాం. ఈ హారిజాంటల్ లైన్కి హారిజాంటల్ లైన్ XY X డాష్ పేరు ఏంటంటే X యాక్సిస్ అందాం. నెక్స్ట్ వర్టికల్ లైన్ YO Y డాష్ పేరు Y యాక్సిస్ అందాం. ఈ రెండు ఇంటర్సెక్ట్ అవుతున్న పాయింట్ ఉంది కదా, ఓని ఆరిజిన్ అందాం. ఈ ఇంట్రడక్షన్ అంతా కూడా మీకు 9th క్లాస్ లో కూడా వచ్చింది. హారిజాంటల్ లైన్ పేరు డాష్, వై హారిజాంటల్ వర్టికల్ లైన్ పేరు వై యాక్సిస్, ఆరిజిన్ కి ఓ. ఓకేనా. అట్లాగే ఓఎక్స్ ని ఏమంటాం, ఓఎక్స్ ని పాజిటివ్ X యాక్సిస్ అందాం. పాజిటివ్ X యాక్సిస్. OX డాష్ ఏమన్నాము, నెగటివ్ ఎక్స్ యాక్సిస్. నెగిటివ్ X యాక్సిస్ అందాం. ఓవైకి ఏం పేరు, పాజిటివ్ వై యాక్సిస్. పాజిటివ్ Y యాక్సిస్. ఓవై డాష్ కి నెగటివ్ వై యాక్సిస్. నెగిటివ్ Y యాక్సిస్. బోత్ X యాక్సిస్ అండ్ Y యాక్సిస్ ఏముందాం అంటే కోఆర్డినేట్ యాక్సిస్ అందాం. బోత్ X యాక్సిస్ అండ్ Y యాక్సిస్, both X axis and Y axis is called coordinate axis. ఏమందాము, కోఆర్డినేట్ యాక్సిస్. కోఆర్డినేట్ యాక్సిస్ అందాం. అట్లాగే ప్లేన్ కంటైనింగ్ X axis and Y axis is called coordinate plane అందాం. ప్లేన్ కంటైనింగ్ X axis and Y axis is called కోఆర్డినేట్ ప్లేన్. Coordinate plane. కోఆర్డినేట్ ప్లేన్. సరే, అక్కడ వరకు కంప్లీట్ అయితే నెక్స్ట్కి వెళ్దాం. రాయండి. సార్ 1 minute. రాయండి. X axis
వై యాక్సిస్ ఆరిజిన్, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ వై యాక్సిస్, నెగిటివ్ వై యాక్సిస్. నెక్స్ట్ క్వాడ్రెంట్స్ మాట విన్నారా? క్వాడ్రెంట్స్ విన్నారా? క్వాడ్రెంట్స్ చూడండి. ఈ ఎక్స్ యాక్సిస్, ఈ వై యాక్సిస్ ఈ ప్లేన్ ని 4 రీజన్ కింద విడగొడుతుంది. ఇది XOY రీజన్ అంటాం. దీని ఫస్ట్ క్వాడ్రంట్ అవుతుంది. ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ యాక్సిస్ తో ఫామ్ అవుతున్న రీజన్ ని ఫస్ట్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ యాక్సిస్ తో ఫామ్ అవుతుంది సెకండ్ క్వాడ్రంట్. నెగిటివ్ యాక్సిస్ తో ఫామ్ అవుతుంది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ యాక్సిస్ తో ఫామ్ అవుతుంది ఫోర్త్ క్వాడ్రంట్. The region XOY ఏమైందండి? ఫస్ట్ క్వాడ్రంట్. సెకండ్ వన్ అండి X-OY రీజియన్. సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్. X-OY రీజియన్. థర్డ్ క్వాడ్రంట్. XOY రీజియన్. ఫోర్త్ క్వాడ్రంట్. కంప్లీట్ అయినట్టేనా? Yes, sir. నెక్స్ట్ అండి నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి. కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్. Coordinates of a point. ఇక్కడ నుంచి వన్ చూడండి. ఈ ఎక్స్ యాక్సిస్ మీద ఈ ఎక్స్ యాక్సిస్ ఏం చేస్తున్నా అంటే ఎవ్రీ 1 యూనిట్ బిట్ కి విడగొడతా ఉండేది 0,1. ఓకేనా? ఇది రియల్ లైన్ అనుకోండి. రియల్ లైన్ అయితే ఇది 0, 2, 3 ఇటువైపుని -1, -2, -3 ఇట్లా తీసుకుంటాం. ఇటువైపుని 1, 2, 3 ఇటువైపుని -1, -2, -3 తీసుకుంటూ ఉంటాం. చూడండి
నేను ఇక్కడ ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయ్యా. ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయ్యి నేను ఇటువైపుకి నేను 2 యూనిట్స్ వెళ్ళాను. పైకి నేను 3 యూనిట్స్ వెళ్ళాను. ఆరిజిన్ స్టార్ట్ అయ్యి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపుకి ఎన్ని యూనిట్స్ వెళ్ళానండి? 2 యూనిట్స్ Two, వెళ్ళాను. sir. Number. నేను 3 యూనిట్స్కి వెళ్ళాను. నేను రీచ్ అవుతున్న పాయింట్ పి. ఇదిగోండి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు 2 యూనిట్స్, పాజిటివ్ యాక్సిస్ వైపు 3 యూనిట్స్, కాబట్టి నేను రీచ్ అవుతున్న పాయింట్ ఎట్లా రాస్తా? 2,3 అని రాస్తా. ఆర్డర్ పై 2,3 అని రాస్తా నేను. ఆర్డర్ పై 2,3 అని రాస్తా నేను. ఓకేనా? ఇది 2 యూనిట్స్, ఇది 3 యూనిట్స్. ఇటువైపుకి 2 యూనిట్స్, ఇటువైపు 3 యూనిట్స్. నేను రీచ్ అవుతున్న పాయింట్ 2,3. అబ్బాయికి మీ మాటలు వినపడుతున్నాయి, వేరే వాళ్ళ మాటలు వినపడుతున్నాయి. ఎట్లా వినపడ మీట్లో పెట్టుకోండి. ఇప్పుడు పీ పాయింట్ ఏమంటుందంటే, పీ పాయింట్ ఏ విధంగా రిప్రజెంట్ చేసింటే ఆర్డర్ పై 2,3 రాయొచ్చు. ఆర్డర్ పై 2,3 రాయొచ్చు. అట్లాగే అట్ట కాకుండా మనం గనక ఇటువైపుకి 2 యూనిట్స్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపుకి 2 యూనిట్స్ వచ్చాము, ఇటువైపుకి 3 యూనిట్స్ వెళ్ళాము. సపోజ్ ఇది క్యూ అనుకుంటే క్యూని ఏ విధంగా రాయొచ్చు? నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు 2 యూనిట్స్, పాజిటివ్ యాక్సిస్ వైపు 3 యూనిట్స్ వెళ్ళాం. మనం రీచ్ అవుతున్న పాయింట్ -2,3 రాయొచ్చు. నేను నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపుకి 2 యూనిట్స్ అంటే -2 దగ్గరకు వచ్చినట్టు. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపుకి 2 యూనిట్స్ అంటే -2 దగ్గర రీచ్ అవుతున్నట్టు. ఆ తర్వాత నెగిటివ్ వై యాక్సిస్ వైపుకి నేను 3 యూనిట్స్ అంటే -3 వచ్చినట్టు లెక్క. అప్పుడు దీన్ని క్యూ డాష్ అన్నాం. అది -2, -3 అవుతుంది. నేను పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు 2 యూనిట్స్ వచ్చి నెగిటివ్ వై యాక్సిస్ వైపు నేను 3 యూనిట్స్ వెళ్ళాను. నేను రీచ్ అవుతున్న పాయింట్ పీ డాష్ అనుకుంటే పీ డాష్ ఎంత వచ్చింది? P dash minus 2, -3. సపోజ్ ఇది ఎల్ అనుకుంటే నేను ఇక్కడి నుంచి ఆరిజిన్ స్టార్ట్ అయ్యి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు నేను 2 యూనిట్స్ వెళ్ళాను. సమ్ 2,0 అవుతుంది. నేను ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయ్యి నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు నేను 2 యూనిట్స్ వెళ్ళాను. ఓకేనా? ఈ పాయింట్ని ఎలా రాయొచ్చు అంటే, ఇది సపోజ్ ఎం అనుకుంటే ఎంని -2,0 అని రాయొచ్చు. ఎందుకంటే ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయ్యి నేను పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపుకి వెళ్ళాను. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపుకే వెళ్ళాను. ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయ్యి నేను పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపుకే వెళ్ళాను. పాజిటివ్ యాక్సిస్ వైపు కానీ నెగిటివ్ యాక్సిస్ వైపు కానీ వెళ్ళలేదు. అందువల్ల ఈ పాయింట్ని 2,0 అని రాయొచ్చు. నేను ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపుకి 2 యూనిట్స్ వెళ్ళాను. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు అన్నా కాబట్టి -2 రాసి అటు పైకి ఇటు కిందకి వెళ్ళలేదు కాబట్టి బ్యాక్వర్డ్ ఇక్కడ -2,0 అని పెట్టుకోవాలి. ఎల్ ఎం ఈ పాయింట్ని సమ్ ఆర్ అనుకుంటే నేను ఆలోచించి స్టార్ట్ అయిపోయి పాజిటివ్ యాక్సిస్ వైపుకి వెళ్ళా. ఇటు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు కానీ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు కానీ వెళ్ళాల. కాబట్టి 3 అనాలి. దీన్ని -3 అనాలి. దీనికి వచ్చేటప్పటికి 0,0 అవుతుంది.